జిఎం జయశ్రీ, వయసు 35 సంవత్సరాలు, డోర్ నంబర్ 15-2-4, ఉప్పు బజార్, తెనాలి, ఏపీ. 13/5/2022న వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. మా పాప ఆనందిని, వయసు 3 సంవత్సరాలు, ఏప్రిల్ నెలలో అనుకోకుండా స్కూల్లో వాంతులు చేసుకుంది. స్కూలు వారు మాకు తెలియజేయడంతో స్కూలుకు వెళ్ళి నేను ఇంటికి తీసుకువచ్చాను. అయినా వాంతులు అవుతూనే ఉన్నాయి. పాప స్పృహ తప్పింది. వెంటనే నేను పాపను తీసుకుని కోటి నాగయ్య గారి ఆసుపత్రికి వెళ్ళాను. డాక్టర్ గారు లేరు. ఎలక్షన్ల హడావుడిలో బయటకు వెళ్ళి ఉన్నారు. నాకు ఏం చేయాలో తెలియలేదు. ఇంతలో మా వారు హాస్పిటల్కి వచ్చారు. వచ్చిన తరువాత గురువుగారికి ఫోన్ చేసి డాక్టర్ గారు లేరు, లేడీ డాక్టర్ గారు ఉన్నారు అని చెప్పినారు. లేడీ డాక్టర్ గారికి చూపించు, ఆమె ఏమి చెబితే అది చేయి అని గురువుగారు అన్నారు. డాక్టర్ గారు పాపను చూసి బాగా నిమ్ము చేరింది, 2 రోజులు ఇక్కడ అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పారు. గురువుగారికి చెబితే వారు ఏం చెబితే అది చేయి అన్నారు. సెలైన్ ఎక్కిస్తున్నారు, ఇంజక్షన్లు చేశారు. అయినా పాప నీరసంగానే ఉంది. పాపకు మోషన్స్ కూడా మొదలయ్యాయి. బాగా భయం కలిగింది. ఆ రోజు మంగళవారం. గురువుగారు అంగళకుదురు సత్సంగానికి వెళ్ళి తిరిగి వస్తూ ఆసుపత్రి దగ్గరకు వచ్చారు. పాప దగ్గరకు వచ్చి ఊదీని పాప పొట్ట మీద రాశారు. అప్పటి వరకు డాక్టర్ గారు వచ్చి చూసింది లేదు. గురువుగారు ఉండగానే డాక్టర్ గారు ఆసుపత్రి దగ్గరకు వచ్చారు, కానీ రూముకు రాలేదు. మా వారు వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకు వస్తాను అన్నారు. దానికి గురువుగారు వద్దులే అన్నారు. గురువుగారు చాలాసేపు ఉన్నారు. డాక్టర్ గారు రాలేదు. మరలా మా వారు వెళ్ళి పిలుచుకు వస్తాను అన్నారు. అప్పుడు గురువుగారి మాట చాలా తేడాగా ఉంది. స్పష్టంగా ఎందుకు నేనే వస్తే అన్నారు. నాకు గురువుగారు రావడం అనేది సాక్షాత్తు సాయిబాబా వచ్చిన అనుభూతి కలిగింది. ఆ మాట అంటూ గురువుగారు కారు ఎక్కి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన దగ్గర నుండి పాప కోలుకోవడం జరిగింది. తెల్లవారేసరికి పాపను చూసిన డాక్టర్ గారు తగ్గిపోయిందని డిశ్చార్జ్ చేశారు. ఇదంతా గురువుగారి అనుగ్రహంతోనే జరిగిందని నా విశ్వాసం. ఎప్పటికీ గురువుగారి అనుగ్రహం ఇలాగే ఉండాలని మా ప్రార్థన.